ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించునప్పుడు వినిపించు భాష, విస్పష్టముగా నెల్ల వినిపించునట్లు స్పష్టోచ్చారణంబున నొనరు భాష, రసభావముల సమర్పణ శక్తి అందున అమర భాషకు దీటైన భాష, జీవులలోనున్న చేవయంతయు చమకృతి పల్కులన్ సమర్పించు భాష, భాషలొక 10 తెలిసిన ప్రభువు చూచి భాషయన ఇద్ది అని చెప్పబడిన భాష, తనరు ఛందస్సులోని అందము నడక కీర్తి చూపించినట్టిది తెలుగు భాష అని. ఇంకొక పద్యంలో బహుజన్మ కృతపుణ్య పరిపాకమున చేసి ఆంధ్రుడై ధాత్రిలో అవతరించు, బహుజన్మ కృతపుణ్య పరిపాకమున చేసి ఆంధ్ర భాషను మాటలాడుచుండు అంటూ, పాపం పండింది అంటాం కానీ పుణ్యం పండింది పాకానికి వచ్చింది అని విని ఆ భావన అద్భుతం అయిన అనుభూతిని కలిగించింది. అట్లా ప్రతి మాటలోనూ తెలుగుదనం భారతీయతను నింపి ఈ తరువాతి జనరేషన్స్కి మనందరికీ ఇటువంటి విలువైన సంపద ఇచ్చిన విశ్వనాథ్ వారిని తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు కౌటిల్య చౌదరి గారిని, రవికృష్ణ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో ఇలా వచ్చి నిలబడి మాట్లాడటం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.